వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడివాడు. అతడు తన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును, ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదింపలేకపోవచున్నానని విచారించును. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను మా బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసినవాడను, చలి చీకటి మిక్కుటములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకొని అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగాను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో, యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరం పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల చావిడిలో ఒక చోట బాగు చేసి కంబళి మున్నగు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను. కుముద, ఓయి, నీవెచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నారని అడిగాను. అప్పుడు ఆ విప్పుడు తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నది స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై ఇట్లు వచ్చి తినని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘమాస స్నానము చేయుటకైన నదికి పోవలేనని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషముతో అంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నది స్నానమునకు పోవుచుంటెనని భర్తకు చెప్పెను. సుమందుడును, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును, వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నది స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను. నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచును ఇంటికి తీసుకొని వచ్చాను. ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిని పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపల విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఏలకొని పోవుచున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేకాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమునందితివి. నా భర్త ఇట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె నన్ను లాగుచూ, నా భర్తయు నీటిలో మునిగెను కదా, మా పెనుగులాటలో 3 మార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా, బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా, ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో 3 మారు మునిగి లేచిన నీ భర్తకు మాఘమాస పుణ్యము రావలెను. ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు
ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్య పాపముల పద్దును రాయి చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను చూచెను. సుమందుని పట్టికలో అన్నీనూ పాపములే. కాని మాఘమాస నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమునకు తీసుకొని రావాలని ప్రయత్నమున నీటి లోపల మార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను అతర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయిరి. రాజా, అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నది స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘ పురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో అని ఆలోచింపుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యమునకు పుణ్యమిచ్చును. విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యముల యందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యము చేయు వారితో కలియుటకు యత్నింపవలేను. తన పనులకు నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము పూజదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదాసుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షమే కలుగును. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టివారైనను మాఘ స్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనన్నింటినీ కానీ కొన్నిటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను. ఇది మాఘపురాణం 12వ రోజు పారాయణం 12వ అధ్యాయము సంపూర్ణం.